హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో క్రియేటివ్స్. నేను మీ సుజాత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి సుజాత చాపేసుకొని కూర్చున్నది అనుకుంటున్నారా? నేనైతే చూడండి, నేనైతే బయటికి వెళ్ళాను. అంతకంటే ముందు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, మేమైతే ఒక షాప్కి వెళ్ళాము. ఫస్ట్ క్రై అనే షాప్కి అయితే వెళ్ళాము. చూడండి, మా బాబుకైతే ఈ కార్ చాలా బాగా నచ్చింది. ఈ కార్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అంటే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏంటంటే నేను నిన్న చెప్పాను కదా, మా అక్క వాళ్ళ ఇంటికి పోతే ఆ బండి గుర్ర బండి, స్కూటీ లాంటి బండి మీద కూర్చొని ఏడుస్తున్నాడు, అస్సలు రావట్లేదని చెప్పాను కదా. సో అది మేమైతే కొనడానికి వెళ్ళామన్నట్టు. కొనడానికి వెళ్తే మా బ్యాడ్ లక్ అదైతే లేదు, ఆర్డర్ చేస్తే వస్తుందంట. అది లేదు కాబట్టి మేమైతే వీడు హ్యాపీనెస్ చూడాలి కాబట్టి ఏం చేసామంటే ఈ కార్లో అయితే కూర్చోబెట్టాము. వాడైతే ఎంత తొందరగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. చూడండి, బటన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఒక్కసారి చూపిస్తే చాలు, తనైతే ఆన్ చేసుకుంటున్నాడు. చూడండి, సూపర్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈ కార్కి అయితే 20,000 అట. మేము 20,000 పెట్టి కొనలేము. సో బాబు సంతోషం కోసం కొద్దిసేపు అయితే అక్కడ ఆడుకున్నాడు. చూడండి, సూపర్గా ఆడుకుంటాడు. అసలు ఏ మాత్రం భయం లేకుండా కూర్చొని ఆ బటన్స్ అయితే నొక్కుతూనే ఉన్నాడు. మ్యూజిక్ కూడా వస్తుంది ఆ కార్లో. దానికి ఫ్రంట్ బ్యాక్ తీయడం, ఫ్రంట్ తీయడం కూడా ఉంది. చూడండి, సూపర్గా దాన్ని అయితే అలా ఇలా తిప్పుతూనే ఉంటాడు ఊకే. అయితే నేను ఫస్ట్ సారిగా బాబుకి షాప్కి తీసుకుపోయి ఆడుకోవడం అయితే నేను ఫస్ట్ బ్లాగ్ అయితే పెట్టాను. చూడండి, సూపర్గా ఆడుతున్నాడు బాబు అయితే. వాళ్ళ డాడీ అయితే నేర్పిస్తున్నాడు. చూడండి, బ్యాక్ వెళ్తున్నాడు, ఫ్రంట్కి వస్తున్నాడు, స్టీరింగ్ని తిప్పేస్తున్నాడు బాగా. నా బాబుకి కార్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. చూడండి, ఇప్పుడైతే తిప్పుతున్నాడు. ఇప్పుడైతే నేను షాప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేనైతే మొత్తంగా మీకు చూపిస్తాను. చూడండి, ఇవి గుర్ర బండ్లు, అంటే మామూలుగా నడిచేటి బ్యాటరీ ఛార్జింగ్ అవి కాకుండా మామూలుగా వాకర్స్ ఉన్నాయి. నెక్స్ట్ షాప్ పేరే ఫస్ట్ క్రై. అంటే పుట్టినప్పటి నుండి 5 years వరకు ఆ షాప్లో అన్ని వస్తువులు ఉన్నాయి అన్నట్టు. నేనైతే మీకైతే ఒక్కొక్కటిగా నేనైతే చూపిస్తాను. నా వీడియోస్ అయితే కొంచెం స్కిప్ అంటే ఫాస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా లెందీ అయిపోతుంది. సో నేనైతే కొంచెం ఫాస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడైతే మొత్తంగా నేనైతే చూపిస్తాను. చూడండి, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చినాయి. కాకపోతే మేము వెళ్ళి కొనేదైతే మాకు దొరకలేదు. అంతే ఉంటుంది, మనకు కావాలి అన్నప్పుడు ఏది దొరకదు మనకు. అదే జీవితం, మనం కోరుకునేది ఎప్పుడు దొరకదు, అదే జీవితం. చూడండి, ఇవైతే బేబీ పుట్టంగానే మనం అంటే అందులో లోపలకు పడుకోబెట్టి ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, బేబీ ఏమంటారో మరి దానికైతే నాకు గుర్తుకొస్తలేదు. చూడండి, ఇవైతే డ్రెస్సెస్ అండి. ఇవైతే డ్రెస్సెస్ చూడండి, బాయ్కి ఉన్నాయి, గర్ల్స్కి ఉన్నాయి డ్రెస్సులు అయితే. చూడండి, డ్రెస్సెస్ నాకైతే ఆడుకునే బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి. మా జైనికి కూడా బాగా నచ్చాయి. చూడండి, ఇవైతే చిన్నపిల్లలకి మనం నేర్పిస్తాం కదా, ఫ్రూట్స్ ABCDలు అవ్వండి. ఇవైతే బేబీ ప్యాంపర్స్, సోప్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఇదైతే ఏసీ అండి. నాకు ఏసీ, నేను కొంచెం ఏసీ అంటేనే కొంచెం అది నాకు. నేనైతే ఏసీ దగ్గర పోయి నిలబడ్డాను. చూడండి, నేనైతే చూపిస్తాను అన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నట్టు అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, మీరైతే కొంచెం ఓపికగా, మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే వెళ్ళి చూడండి. చిన్నపిల్లలు ప్రతి ఇంట్లో ఉంటారు, కాకపోతే నేను చెప్తున్నాను పుట్టిన బేబీ నుండి 5 years వరకు అయితే ఇక్కడైతే ఉన్నాయి. చూడండి, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. చూడండి, పిల్లలు ఆడుకునే టాయ్స్, ABCDలు, 1 2లు, ఫ్రూట్స్, యానిమల్స్ చూడండి చూపిస్తున్నారు. కలర్స్ అన్ని విధాలుగా అవసరమయ్యేటివి అయితే ఉన్నాయి ఈ షాప్లో అయితే.
చూడండి అరేంజ్ చేసేది కలర్స్ వైజ్గా అరేంజ్ చేసేది, రెయిన్బో కలర్గా అరేంజ్ చేసేది, టెడ్డీ బియర్స్ అన్నీ, ఈ బండ్లు, వాకర్స్, అసలు బెలూన్ అంటే బెలూన్తో డెకరేషన్ చేశారు. బెలూన్స్ అయితే అమ్మట్లేదు, బెలూన్స్తో అయితే డెకరేట్ చేశారు. చూడండి బ్రషెస్, టెడ్డీ బియర్స్, ఉయ్యాలలు అన్ని విధాలుగా అయితే ఉన్నాయి. చూడండి ఈ అన్నయ్య వాళ్ళు అయితే, ఇవి అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు కస్టమర్స్ లాగా, వాళ్ళు కూడా చూస్తున్నారు. నేనైతే వాళ్ళని కూడా వీడియో తీశాను. చూడండి ఇప్పుడైతే నేనైతే అన్ని విధాలుగా అయితే చూపిస్తున్నాను. సోప్స్ అని, నెక్స్ట్ బాడీ లోషన్స్, అన్ని విధాలుగా అయితే ఉన్నాయి అక్కడ. చూడండి ఇవి కూడా ఉన్నాయి. నేనైతే అన్నీ చూపిస్తున్నాను. చూడండి కొంచెం ఓపికగా వీడియోస్ అయితే స్కిప్ చేయకండి. అయితే చూడండి ఇవైతే ప్యాంపర్స్ అండి, ప్యాంపర్స్. ఇవైతే జీన్స్. నేను చూడండి, నేను మిర్రర్ దగ్గర తీస్తున్నాను వీడియో, నాది నేనే కనిపిస్తున్నాను. చూడండి నన్నైతే చూడండి మీరు. హాయ్, ఇప్పుడు మార్క్స్ తీశాను చూడండి. మిర్రర్లో అయితే కొంచెం ఇంకా దగ్గర నుండి ఉంటుంది కదా, మిర్రర్లో కొంచెం బక్కగా ఉన్నా కొంచెం లావుగా కనిపిస్తారు. చూడండి నేనైతే ఇప్పుడు డ్రెస్సులు చూపిస్తున్నాను. డ్రెస్సులు కూడా బాగున్నాయండి, కాకపోతే మేము అంతగా చూడలేదు. మేము వెళ్ళింది అయితే ఒక పని ఏంటంటే దాని బొమ్మ తీసుకోవడానికే వెళ్ళాము, స్కూటీ లాంటిది. చూడండి ఇవైతే బాడీ లోషన్స్ అవన్నీ ఉన్నాయి. బేబీ కేర్స్, ఏమేం కావాలో చిన్నప్పటి నుండి ఇవన్నీ అయితే ఉన్నాయి. మేమైతే బాబుది స్కూటీ కొనడానికి వెళ్ళాం కానీ అది దొరకలేదు, సో అందుకే నేను ఇలా చేశాను. కనీసం వీడియో తీసైనా పంపుదామని అయితే అన్ని విధాలుగా అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే చెప్పులండి, చెప్పులు, షూస్, అలా చిన్న పిల్లలకు అవసరం అయ్యేటి అయితే అన్నీ ఉన్నాయి. నేనైతే ఈ వీడియోస్ని స్కిప్ చేస్తున్నాను. మీరైతే కొంచెం ఓపికగా అయితే చూడండి. కావాలన్న వాళ్ళు షాప్కి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగున్నాయి. చూడండి ఇవేంటి అంటే సాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అవ్వండి. బేబీ కేర్స్, నేనైతే డెకరేట్ కూడా చూపించాను. మధ్యలో అయితే నేను షాప్ పేరు చూపిస్తున్నాను. చూడండి ఫస్ట్ క్రై, మీకు కావాలని చూడండి, చాలా బాగున్నాయి. మీరైతే చూడండి, నేనైతే చూపిస్తున్నాను. చూడండి ఇదైతే మా బాబు వీడియో, కార్ నుండి దిగేశాడు. ఇప్పుడైతే అన్నీ చూస్తున్నాడు. ఒక బెలూన్ కావాలని అయితే తన మనసు అయితే కొట్టుకుంటుంది. నేనైతే బెలూన్ కూడా, ఆ షాప్ వాళ్ళైతే బెలూన్స్ కూడా ఇచ్చారు, మాకు 3 బెలూన్స్ అయితే ఇచ్చారు. చూడండి వాళ్ళకైతే హాయ్ చెప్తున్నాడు. చూడండి హాయ్ నమస్తే పెడుతున్నాడు, ఉమ్మా పెడుతున్నాడు, ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. చూడండి సూపర్గా ఇచ్చాడు. నా కొడుకైతే సూపర్ ఆడుకుంటాడు. ఇలా బయటికి వెళ్ళడం అంటే ఆయనకు చాలా ఇష్టం. తను కొనుక్కున్న ఏంటిది ఏబిసిడీలది, అవి మేమైతే ఏబిసిడీలది అవి తీసుకున్నాము. నేనైతే మీకు చూపిస్తాను, ఇంటికి వచ్చాకైతే నేను చూపిస్తాను. చూడండి అవి చూపిస్తున్నాడు. ఇక వాడికి బండి తీసుకోలే కాబట్టి ఇవైనా తీసుకోవాలని అవి నచ్చాయి, అందుకే మేమైతే అవైతే తీసుకున్నాము. చూడండి ఇప్పుడైతే షాప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము ట్రాకింగ్ చెప్పాను కదా, మా ఇంటికి ట్రాకింగ్ చూడండి ర్యాకెట్స్ అయితే సూపర్గా ఉన్నాయి, కావాలనుకునే వాళ్ళు అయితే తీసుకోండి. నేనైతే 2 ర్యాకెట్స్ చూడండి ఇప్పుడైతే అయిపోయింది, తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను వచ్చేసింది రక్షాబంధన్.
నేనైతే రాఖీలు చూడడానికి అయితే వెళ్ళాను. చూడండి, మీకు రాఖీలు కూడా నేను వీడియో పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు. నేనైతే అందులో ఈ రాఖీలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఈ రాఖీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను. ఆ రాఖీలతో పాటుగా మేము ఎక్కడెక్కడ వెళ్ళామో మీకైతే ఆల్రెడీ నేను చూపించాను. నేను చూపించిన దాంట్లో ఏ షాప్ పోయినాం, జైని కోసం ఏం కొన్నాం, జైని ఎక్కడ ఎందులో కూర్చున్నాడు, అవన్నీ మీరు చూసే ఉంటారు. ఈ రక్షాబంధన్ అయితే నాకు నచ్చింది. నేనైతే రేపైతే ఇంటికి అంటే ఈ రోజు నేను ఇంటికి వెళ్తున్నాను. చూడండి, వీటితో పాటు ఇవి కూడా కొన్నాను. నాకైతే బాగా నచ్చాయి. జైని వాళ్ళ బావాలు, ఇద్దరు బావాలు ఉంటారు, వాళ్ళకి కట్టడానికి అయితే నేను ఇవి తీసుకున్నాను. ఇంకా కావాలంటే నేను ములుగులో తీసుకుంటాను. మా ఇంటికి వెళ్ళే దారిలో అయితే వస్తుంది ములుగు, అంటే మళ్ళీ తీసుకుంటాను. అందుకే నేనైతే ప్రస్తుతానికి అయితే రెండే తీసుకున్నాను. అంతేకాకుండా జైని కోసం సపరేట్ గా చూడండి ABCDలు ఇవైతే తీసుకొచ్చేసాం. ఇవి బుక్స్ అండి. ఈ బుక్స్ అసలు చినుగవు, పిల్లలు ఎంత చింపినా కూడా చినుగవు. చూడండి ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయి. నేనైతే మీకు చూపించిన చూడండి టాయ్స్, బేబీస్ ఫస్ట్ క్రై షాప్ లో అయితే నేను తీసుకున్నాను. చూడండి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, సూపర్ గా ఉంటాయని నేనైతే ఇవి తీసుకున్నాను. ఇదొక బుక్. అండ్ జైని ఇటీ జైని చూడండి, బాబు అయితే ఏడుస్తున్నాడు. ఇగో చూడండి, బాబు అయితే ఏడుస్తున్నాడు. తీసుకున్నాను. 1 అని ఉంటే 1 ఫ్లవర్ లేదా 1 టాయ్ ఏదో ఒకటి ఉండి 1 అని ఉంటుంది. నెక్స్ట్ 2 అని ఉన్నదనుకో, 2 ఫ్లవర్స్ ఉండి 2 టాయ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు లెక్క పెట్టేలాగా అయితే ఆ బుక్ అయితే ఉంది. ఈ బుక్ అయితే ఇదండి. ఈ రోజు అయితే నేను తీసుకునే అయితే ఇవే. ఇంకైతే నేను ఎక్కడెక్కడ పోయా షాపు, రాకీస్, టాయ్స్ అవన్నీ చూపించాను మీకు. ఇప్పుడైతే ఫైనల్ గా ఈ లాగ్ అయితే తీసాను. చూడండి ఎలా ఉందో అనేది నాకైతే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.